జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆంధ్రభవన్లో పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై జగన్ అండ్ కో విషప్రచారం చేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన వరదల మూలంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తనకు ఇష్టమైన సంస్థలకి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే అనేక ఇబ్బందులు తలెత్తాయని విమర్శించారు. అంతేకాకుండా పోలవరం నిధుల్ని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 లక్షల క్యూసిక్ల నీరుకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదము. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాల్కి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా?